ఎదుటివారు మారాలి అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టి ముందు నేను మారితే బాగుంటుంది అన్న ఆలోచనతోని స్వయాన్ని మార్చుకుందాం. స్వయంలో వచ్చే మార్పుతో ఇల్లు ఒక మందిరం మాదిరిగా, ఒళ్ళు ఒక దేవాలయం మాదిరిగానే తయారవుతుంది. ఎందుకంటే ఇల్లు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి. ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి? ఇల్లు దేవాలయం మాదిరిగా ఉంటే వచ్చేవారందరూ, అందులో నివసించే వారందరూ ప్రశాంతంగా ఉంటారు. సంస్కారాలతోని చాలా ప్రభావితము మనము అవుతాము, తోటివారు అవుతారు. కాబట్టి మంచి సంస్కారాలు అందరినీ ఆకట్టుకునేలాగా ఆకర్షితం చేస్తాయి. గుడిలో ఉన్న దేవాత్మ అందరినీ ఆకర్షిస్తుంది కదా. అదే మాదిరిగా మన స్వభావము, మన సంస్కారము అందరినీ పరివర్తన చేసేలాగా